అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు ఆయన దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఆయన తాగి మాట్లాడినాడో నిద్రపోయి మాట్లాడినాడో ఆయనకే తెలియాలి. ఆయన స్థాయి ఏందో తెలుసుకోకుండా మా అన్న మేము బాగా అభిమానించే వ్యక్తి, రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని పార్టీ వర్గాలు ప్రేమించి ఆదరించే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఆయన తల్లిని అసభ్యకరంగా మాట్లాడాడు. ఆయన స్థాయి ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఎన్టీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఎన్టీఆర్ ను నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను బాగా గుర్తు. ఏ ఒక్కరిని చెడుగా మాట్లాడినాడు కాదు, ఆయనను ఎవరు మాట్లాడేవాడు కాదు. చిన్న పిల్లోడి నుంచి ముసలోడి వరకు వాళ్ళ అబ్బా వాళ్ళ తాతగారు ఎన్టీ రామారావు గారు పుట్టాడు, ఇతను ఫ్యూచర్ లో మంచి స్థాయికి వెళ్తారు అనేవాళ్ళే ఉంటారు ఈ రాష్ట్రంలో. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తాగి మాట్లాడినావో తాగ్గ మాట్లాడినావో నీకే తెలియాలా. అది నీ రాజకీయ జీవితానికే ముప్పు వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. మేము కోరేది ఏంటంటే ఆయన మాట్లాడిన మాటకు మా అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే ఇతర పార్టీ నాయకులు కూడా చాలా మంది స్పందించారు. నిన్నటికి నిన్న ఆర్కే రోజా గారు బాగా గట్టిగా సమాధానం చెప్పింది. అట్లా ఆయన సమాధానం బహిరంగంగా క్షమాపణ చెప్పకోకుంటే మేము ఏ స్థాయికైనా దిగి నిరసనలు తెలియజేయాల్సింది ఉంటుంది. ఆయన వెంటనే బహిరంగంగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్షణమే క్షమాపణ కోరాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన తప్పు చేయకోకుంటే ఇప్పుడు చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దోడి వరకు అందరికీ ఈ జనరేషన్ ఎలాంటిదో అందరికీ తెలుసు. A1 వీడియోలు అంటున్నాడు. A1 వీడియోలలో ఆయన మాట్లాడింది ఎప్పుడో నిన్న మా సుధాకర్ అన్న మాట్లాడు, కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆ అన్న మాట్లాడాడు రీల్స్ కాలుస్తా అన్నాడు. రీల్స్ కాలం ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇప్పుడంతా శాటిలైట్ వ్యూ వస్తుంది. శాటిలైట్ తో ఆన్ చేస్తే సినిమా ఏడబడుతుంది. అదన్నా కొంచెం ఆయనకు అర్థం కాదా? నువ్వు 4 గోడల మధ్య కూర్చొని దండం పెట్టి నేను మాట్లాడలేదు, నాకు అసలు తెలియదు, ఎన్టీఆర్ అభిమానులు మనోభావాలు దెబ్బతింటే నేను క్షమాపణ కోరుకుంటున్నా అంటే వింటారా? మీరు వింటారా చెప్పండి? మీలలో మీ ప్రెస్ మీడియా సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు ఎన్టీఆర్ సంబంధించిన వాళ్ళు. నేను రీసెంట్ గా చూశాను, ఇది జరిగిన 2 రోజుల క్రితము ఎంతో మంది పోలీస్ సిబ్బంది జూనియర్ ఎన్టీఆర్ గారిని మాట్లాడితే అరే ఈ తెలుగు మాట్లాడుతున్నాడా లేదా, ఆయన ఏదో ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్నాడు, ఆయనతో ఏం అవసరం రాజకీయాలుగా, ఆయనను మధ్యలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఆయన వన్ టైం ఎమ్మెల్యే. ఆయన రాజకీయానికి శుభం కాటు పడినట్టే. ఎంతో మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కష్టపడితే వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనేం పార్టీని తప్పుడు పట్టలేదు. అభిమానులు గౌరవించాలి. ఎన్టీఆర్ ను తిట్టే స్థాయికి నువ్వు వచ్చినావంటే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అదేందో నువ్వు చాలా అసభ్యకరంగా మాట్లాడినావు. ఎమ్మెల్యే గారు మీరు ఏమైనా అనుకోండి, ఎన్టీఆర్ ను మాట్లాడితే ఏ స్థాయికైనా దిగి నిరసన తెలుపుతాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కడప అధ్యక్షుడు ఆదేశాల మేరకు, ఎర్రమల్ల సుధాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ దిష్టి బొమ్మ తీసి ఎమ్మెల్యే గారిది దిష్టి బొమ్మ దిప్పం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నాము. అలాగే మా రామారావు గారు నగర అధ్యక్షుడు, సునీల్ గారు యూత్ ప్రెసిడెంట్, ఇంకా ఇతర మండలాల నుంచి అందరూ వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. వెంటనే ఎమ్మెల్యే గారు, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, గుర్తు పెట్టుకోవాలా. నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకేం భయం లేదు. అన్నిటికీ రెడీ అయ్యే మేము దిగి వచ్చినాం, మాకేం భయం లేదు. గుర్తు పెట్టుకోవాలి. నువ్వు తక్షణమే క్షమాపణ కోరాలి ఎన్టీఆర్ గారిని, ఎన్టీఆర్ అభిమానం. ఆ ఎమ్మెల్యే గారు ఈయన జూనియర్ ఎన్టీఆర్ లో పక్కన ఉన్నాడు కాబట్టి ఎన్నెన్నో మాట్లాడితే పదవులు వచ్చాయని ఆయన కోరుకుంటున్నాడు. కానీ పదవులు ఇయ్యరు ఆయనకు ఇదే లాస్ట్ ఎమ్మెల్యే, లాస్ట్ సీట్ కూడా. సార్ చంద్రబాబు సార్ కూడా ఆయనను మందించాలి, లేకుంటే ఎక్కడ పరిణామాలు ఎక్కడో ఉంటాయి. లోకేష్ బాబు గారు కూడా మీ గురించి మాట్లాడే స్థాయి మాది కాదు. కానీ మీరు కూడా ఆయనకు ఫోన్ చేస్తారో నోకటి చేస్తారో తక్షణం ఆయన డిస్మిస్ చేయాలి, మా కోరిక. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ఒక్క పార్టీ అనేది కాదు, మొత్తం అన్ని పార్టీలు కలిస్తేనే ఒక ఎన్టీఆర్ కొన్న కన్ను తెరిచినాడంటే ఓన్లీ ఆంధ్ర వరకే నువ్వు చూస్తున్నావు. ఎమ్మెల్యే గారు మీకు చెప్తాను వినండి, మీరు మర్యాదగా అందరి ముందరికి వచ్చి మీరు ఏం చేస్తావో బహిరంగ మొత్తం ప్రెస్ అన్ని ఛానళ్ళు రావాలి. ఒక్క ఛానల్ వచ్చి నువ్వు దొంగ రాజకీయాలు చేసి సమాప్తం చెప్తే ఒప్పుకోం. నీ ఇంటికి వచ్చైనా నిన్ను ముట్టడి చేసి నిన్ను గుండు కొట్టించి హైదరాబాద్ అంతా మొత్తం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అంత లెక్కలు తిప్పే సత్తా మాకుంది. కానీ మా బాబు అలాంటి చెప్పడు. మాకు క్రమశిక్షణ చెప్తాడు. ఏ వీరోతో మాకు పోల్చడం అవసరం లేదు. మా వీరో మాకు. ఇప్పుడే మొన్ననే వార్ 2 వచ్చింది, ఇండియా మొత్తం చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయినారు. ఆయన్ను ఆపే శక్తి ఎవరికి లేదు. తాత పోలిక పుట్టినాడు. ఆయన ఏది చెప్తే మేము అది చేస్తాము. కానీ ఆయన వరకు పోగదలికే. నువ్వు దయ ఉంచి నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉండాలంటే ప్రెస్ మూట అందరికి పెట్టి చెయ్యాలి. లేదనుకో నీకు తక్షణమే బాబు
సార్ లోకేష్ బాబు నీకు చెప్పే వాళ్ళం కాదు, కానీ చెప్తున్నాము మా కడప నుండి యూనియన్ గా మేము, నువ్వు తక్షణమే చర్య తీసుకోవాలి, లేకుంటే నీకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మీరు కూడా వెనకనున్నారని అనుకుంటారు, కానీ మీ అస్తం లేదని మాకు తెలుసు, కానీ జనాలు నమ్మరు. మీరు ఖచ్చితంగా బహిరంగ అతనితో క్షమాపణ చెప్పియాలి, లేదనుకో మేము అనంతపురం వచ్చి కడప నుండి ధ్వంసం చేస్తాము. ఇది మాత్రం వాస్తవము. నువ్వు ఖచ్చితంగా చంద్రబాబు సార్ గాని, ఒక లోకేష్ బాబు సార్ గాని, పవన్ కళ్యాణ్ సార్ గాని, మీరందరూ కూటమి ప్రభుత్వం ఫోన్ చేసి అతనికి తక్షణమే అతను సస్పెండ్ చేయాలి. మేము ఏ రోజు పార్టీ వీడి ఉండలేదు, మేము పార్టీలోనే ఉంటాము. మా అవసరం ఎప్పుడు వచ్చినా మా హీరో గారు అన్ని విధాలుగా సహకరించేదానికి మేము అన్ని విధాలుగా ఉంటాము ముందంజలో. కానీ మా హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే మటుకు మేమైతే ఊరికి ఉండలేదు లేదు అన్న. దానికి తోడు ఆయన స్థాయి వేరు, ఈయన స్థాయి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే వన్ టైము. ఏమి మా స్థాయి మాకేందో మాకు తెలుసు. మా హీరోకి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అటువంటి అతనే మన ఎన్టీఆర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలుసుకొని పోయినాడు. మన బెంగళూరులో కర్ణాటకలో సీఎం కన్వాయ్ లో పిలుచుకొని పోయినారు అతన్ని. మీ అందరికీ మీ ఛానల్ అందరికీ తెలుసు అతని రేంజ్ అనేది. టీవీ నైన్ అతను ఒక లేడీ, ఆమె కూడా ఎన్టీఆర్ గారు అంటే మాకు ఎంత అభిమానమో అని చెప్పారు. రేణుకా గారిని పిలుస్తారంట. ఎన్టీఆర్ గారు అంటే అంత రెస్పెక్ట్ మాకని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు ఎన్టీఆర్ గారు. అతను వెంకటేష్ ప్రసాద్ గారు తొందరగా సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాము మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా. ఇది మా మనవి. జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అంటే టీడీపీ ఎన్టీఆర్ రెండు ఒకటి కాదు, రెండు ఒకటే. మాకు ఎన్టీఆర్ అన్నలాగా టీడీపీ పార్టీ మా సొంత పార్టీ లాగా. ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని టీడీపీ పార్టీకి ఓటేసినాడే, టీడీపీ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాడే. ప్రతిసారి ఏ సందర్భం లేకుండా మా అన్నని జూనియర్ ఎన్టీఆర్ ఇన్వాల్వ్ చేసి కొంచెం ఏమంటారంటే కించపరిచేలా మాట్లాడి దూషించి ప్రతిసారి అన్నని. కానీ అన్న ఏ రోజు అన్న ఎప్పుడు ఏ ఒక్కరిని ఒక మాట కూడా అనలేదు. పేరులోనే కాదు ఆయన గుణంలో కూడా రాముడే. ఆయన ఎప్పుడో చెప్పాడు కట్టకాలే వరకు ఆయన టీడీపీలోనే ఉంటానని. మేము కూడా ఆయన బాటలోనే పయనిస్తూ ఒక భుజం మీద ఆయన మీద ఉండే అభిమానాన్ని మోస్తూ ఇంకో భుజం మీద టీడీపీ జెండా మోస్తున్నాము. కానీ ఇలా రోజు రోజుకి ఇలాంటి దిగజారిపోయి ఈ దగ్గుబాటి ప్రసాద్ లాంటి వాళ్ళు మనని మరి రోజు రోజుకి నీచంగా మాట్లాడుతున్నారు. ఇది మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇది కొంచెం పై అధిష్టానం కొంచెం వీళ్ళని కంట్రోల్ చేసి ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే బాగుంటదని మాకు అనిపిస్తుంది. మేము టీడీపీ కోసం పనిచేసిన వాళ్ళమే, టీడీపీ జెండా మోసిన వాళ్ళమే. మాకు టీడీపీ ఎన్టీఆర్ రెండు ఒకటి కాదు, మాకు రెండు ఒకటే. అదే అండి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ అన్న గారిని మేము కోరుకునేది ఏంటంటే ఆయన చేత అట్లాంటి దగ్గుబాటి ప్రసాద్ లాంటి వాళ్ళని కొంచెం చెప్పాలని, వాళ్ళకి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా మంచి చర్యలు ఏమైనా తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. జై టీడీపీ, జై ఎన్టీఆర్.